ఉంటారమ్మా? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారమ్మా? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా. సో ఇప్పుడు చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వైఫ్ నే మళ్ళీ క్యాండిడేట్ గా ప్రకటించారు. సో ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్ లో ఉప ఎన్నికల్లో ఎవరు కోటేశారు అనుకోవచ్చమ్మా? బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా, బీజేపీ కంటే ఏం చెప్తారు మీరు? నేను ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ కనబడుతుంది నాన్న. నాకైతే అదే వినపడుతుంది కూడా, కాంగ్రెస్ అనే ఉంది. ఓకే. ఇక ఆవిడంటే ఎప్పుడు తెలియదు ఎవరికి ఇక్కడ. అవును అవును. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, ఇక అందరికి తెలియాలంటే కొంచెం ఒక టైం పట్టిద్ది. ఇప్పుడు ఎప్పుడు అంటే కాంగ్రెస్ అంటే మనం చిన్నప్పటి నుండి వింటున్నాం కాబట్టి దాన్ని కొంచెం ఇక్కడ ఉండే వాళ్ళంత పెద్దవాళ్ళు ఉండరు. కాంగ్రెస్ కే కొంచెం ఈ ఏరియా కొంచెం కాంగ్రెస్ కే మొహం చూపిస్తారు. ఇప్పుడు అంటే ఇంత ముందు మరి మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు అంటే ఆయన కొంచెం అందరికి కొంచెం సోషల్ వర్కర్ గా అంతా తెలుసు. అన్ని కొంచెం లేడీస్ పైన జెంట్స్ పైన ఆయన వచ్చి కొన్ని కార్యక్రమాలు బాగా చేసేవారు. వచ్చేవారు చేసేవారు కూడా. కాబట్టి ఆయన కొంచెం గుర్తుపట్టి అభిమానంతో కూడా చాలా మంది వేశారు. కొంచెం లేడీస్ కు కొంచెం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఆదుకునే వాళ్ళు. ఏదన్నా కార్యక్రమం మేము ఆడవాళ్ళం పెట్టుకున్నామంటే ఆయన చేతనిచ్చి కొంచెం నిలబడేవాళ్ళు. ఈవిడ తెలియదు ఎవరికి. అంటే ఇప్పుడు సింపతి ఏమన్నా వర్కౌట్ అవుతుందమ్మా? అంటే మాగంటి గోపీనాథ్ వల్ల కాదని నేనైతే చెప్పగలుగుతా. నా అభిప్రాయం అది. నేను ఇంకా ఎవరికి ఎట్లుందో తెలియదు మనసులలో. కాకపోతే అంతా తెలియదు కాబట్టి ఎవరికి టాక్ అయితే ఇక్కడ రాలేదు అసలు. లేడీస్ నోట్లో ఉంటూ కూడా ఎక్కడైనా చెప్పుకుంటారేమో కూర్చున్న చోట, అలాంటిది ఏం లేదు. నేను మీటింగ్లు గట్ట వెళ్తుంటా, అటు కూడా ఎవరేం ఈ టాక్ చెప్పట్లేదు. కాంగ్రెస్ అనే అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెసే చాలా మంది పై చేయగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదమ్మా, మరి ఎట్లా ఉందంటారు? ఈ ప్రభుత్వం పాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? బాగుంది అని చెప్పలేను, బాగలేదు అని చెప్పలేను, ఏది చెప్పలేను. ఎందుకంటే ఆయన కూడా కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన కొంచెం టైం పట్టిద్ది. ఆయన కూడా కొంచెం పుంజుకోవాలంటే, అందరికి చేయాలనుకున్నా ఒక వస్తువు కొనాలంటేనే మనకు కొంచెం ఆలోచించుకోండి. ఆయన కూడా కొన్ని ఆలోచించి మనకు అభివృద్ధి చేయాలి కదా. దాన్ని కూడా మనకు కూడా ఓపికలు ఉండాలి. చేయలే అని అనరాదు. అదే నాన్న. అయితే ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ అలాగే ఫ్రీ కరెంట్ అయితే చాలా మంది ఫ్రీ అనడం అనేది నాకు నచ్చలేదు. నాకు ఎందుకంటే ఫ్రీ పెట్టకూడదు. ఎట్లా పెట్టకూడదు అని అంటే అందరికి అన్ని విధాలుగా ఉన్నారు. పని చేసుకునే వాళ్ళు కూడా సంపాదించుకొని ఎక్కగలుగుతున్నారు. కాకపోతే ఒక 60 సంవత్సరాలు అలా ఉండే వాళ్ళకైతే ఇచ్చేసి వాళ్ళని ఫ్రీ, మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఇద్దరికి చేయొచ్చు. వర్క్ చేయలేరు, ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర మనీ ఉండకపోవచ్చు, అలా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే అందరికి చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, ఆడవాళ్ళకు చేశారు చూడండి, అది చాలా వరస్ట్ అవుతుంది. అమ్మాయిలు మాత్రం ఇక వాళ్ళ ఇష్టాసారం అసలు తిరగడం అయిపోతుంది. ఇంట్లో గొడవలు అయితే కూడా బయటికి వెళ్ళిపోతున్నారు, హస్బెండ్ వదిలేసి అని చెప్పి అట్లా కూడా. కానీ ఇదొక్కటి తీసేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అయితే. ఆయనకి ఇది పోయి అక్కడ చేరితే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఉచితం అనేది వేస్ట్. లేడీస్ ఆంధ్రాలో చూడు కొట్టుకుంటున్నారు, ఎంత వరస్ట్ అవుతుందో. ఇక్కడ కొట్టుకున్నారు ఫస్ట్, అక్కడ మొదలైంది. ఎంత ఇట్లాంటివన్నీ వద్దు. లేని వాళ్ళకి ఏదైనా వాళ్ళకు పొట్టు పరంగానో, ఒక ఇండ్లు పరంగానో, వాళ్ళకు లేని మొత్తం ఏమి లేక రోడ్డు పైన చాలా మంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు అలాంటి చేసి గుర్తించి, అలాంటి వాళ్ళని గుర్తించి అట్లా చేశాడు అనుకుని ఆయన జీవితాంతం రోడ్డు పని ఉంటారు. అసలు వాళ్ళు చనిపోయినా కూడా ఈయన మీద వాళ్ళకి మనసు ఉంటుంది. అదైతే నేను చెప్పగలుగుతాను. ఫ్రీ కరెంట్ గురించి ఏం చెప్తారమ్మా? మరి ఫ్రీ కరెంట్ కూడా వేస్ట్ అన్న అడిగితే, ఫ్రీ కరెంట్ కూడా వేస్ట్. ఆ బర్డన్స్ అంతా మన పైనే పడుతుంది, మనకే పడుతుందని కూడా తెలుసు. పిచ్చోళ్ళం మనం. ఏంటంటే ఆ ఫ్రీ ఫ్రీ అనుకుంటున్నాం. కాదు, ఒక చీర కొంటే వేస్ట్ అని అదని ఇదని ఎందుకు వేస్తున్నాడు అంటే, చీర 1000 రూపాయలు చెప్తున్నాడు, కానీ అది ఎంత అవుతుంది? 500 అవుతుంది ఆ చీర. కానీ 1000 రూపాయలు ఎందుకు దొబ్బుతున్నాడు? అన్ని వేసి దొబ్బుతున్నాడు. అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, కొంతమంది తెలియట్లేదు నాన్న. అందరూ కూడా తెలుసుకోవాలి. ఫ్రీ ఏది వద్దు. ఆయన కష్టపడద్దు, కష్టపెట్టద్దు. అంటే డిస్కౌంట్ లాగా ఏమైనా ఇస్తే బెటర్ అంటారా? అది నయం. ఏదైనా ఇచ్చేయండి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు తీసుకుంటారు, దాంట్లో ఒక 30,000 తీసేయండి, అది బెటర్ గా ఉంటుంది. అట్లాంటివి ఏమైనా చేసినారనుకోండి చాలా బాగుంటుంది అసలు. ఎందుకంటే ఉచితం అని అవని ఇవని అంటే వరస్ట్ అయిపోతున్నారు జనాలు కూడా. అన్ని ఉచితంగా ఇస్తున్నారు కదా అన్నట్టు సన్నబియ్యం ఇస్తున్నాడు, తింటున్నారు కడుపుకు హాయిగా. ఎన్నిసార్లు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు తలుసుకుంటున్నారు అంటే, లేని వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటున్నారు, గుడిసెలో కూడా ఉంటున్నారు కాబట్టి ఆ సన్నబియ్యం తింటున్నారు బాగా. అది బెటర్. అట్లాంటివి చేయండి. ఇంకా సరుకులు ఇవ్వండి ఏమన్నా వాళ్ళ ఇంట్లోకి, ఇలాంటివన్నీ లేకుండా అన్ని ఇవ్వండి. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా కడుపు నిండా తిని నేను నిద్రలో కూడా తలుచుకుంటాను, రేవంత్ రెడ్డి ఇచ్చినందుకు ఈ రోజు కడుపు నిండా తిన్నాం మేము అనేది ఉంటది కదా నాన్న. అందుకు నేనైతే నా ఉండే
ఆ టైంలో నేను చెప్తున్నా, కొన్ని కొన్ని చూస్తున్నాను, కొన్ని కొన్ని వింటున్నాను, ఇది మంచిది కాదు, ఇలా బాగుంటుంది అనే ఉంది కూడా అందరం అనుకుంటా ఉండేదంటే నేను ఒకదాని అనుకో, నేను ఒక్కదానే ఏం కాదు, 10 మందిలో నేను ఒకదాని అంతే. అట్లా కాబట్టి అలాంటివి ఏమైనా చేరేయండి ఆయనకు. ఆయన తెలియదని కాదు, తెలుసు. ఆయన చేసేటన్ని కొన్ని కార్యక్రమాలు ఏంటంటే కొన్ని పట్టుకుంటున్నాడు ఆయన, ఇవైతే బాగుంటుంది అని. కానీ కొన్ని అడ్డం తిరిగిపోతున్నాయి, బాగోట్లేదు. ఇప్పుడు చీరలు అంటున్నారు, ఆ చీరలు ఎవరైతే వాళ్ళు ఉంటారు సంఘంలో ఉండే వాళ్ళకి అనేటప్పుడు మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు ఇప్పటి నుండే. అంటే మళ్ళీ చీరలు కూడా అమ్మా ఎట్లా అంటే ఒక్కొక్కరికి 2 చీరలు ఇస్తారు సంఘంలో. ఒక చీర కాస్ట్ వచ్చేసి 800 ఉంటుంది. సంఘంలో ఉన్న వాళ్ళకి 2 చీరలు ఇస్తే 1600. ఒక మాట చెప్తానన్నా, ఇక్కడ ఉదాహరణ, ఇప్పుడు ఒక 4 ఉంటారు, బట్టలు కొనుక్కోని ఉంటారు, అయ్యో చీర ఇస్తున్నారు అని ఆశతో ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళంతా నువ్వు 2 చీరలు ఇస్తే 4 ఉన్నారు సంఘంలో, ఇంట్లో ఒక ఇంట్లో 4 ఉంటారు, ఎట్లా నాన్న? వాళ్ళ పిల్లలు రావు. అట్లా ఇవ్వద్దు, సంఘానికి ఒకటే ఇవ్వు, మనిషికి ఒకటే ఇవ్వు చాలు. ఏంది ఇంట్లో 10 మంది ఉంటే ఇవ్వకు, ఒకటే ఇవ్వు. ఆ 10 మందికి కూడా వద్దు, మొత్తం చేరేలాగా చెయ్యి, బాగుంటది. సంఘం వాళ్ళకి అని పెట్టారు చూడండి, అక్కడ దెబ్బ కొడుతుంది. ఇప్పుడు సంఘం వాళ్ళకంటే దెబ్బ కొట్టేస్తుంది ఆయనకు మళ్ళా, అదైతే గ్యారంటీ చెప్పగలను నేను. ఏంటంటే ఇప్పటికే చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు, ఏంటంటే సంఘం వాళ్ళకి ఇస్తాడంట, మనకు లేదా, మనం ఏం చేయలేదా, ఆయనకు ఓటేయలేదా, ఈసారి ఓటుకు వస్తే ఉంటది, ఇలాంటివన్నీ లేడీస్ అమ్మగారు ఎక్కువ శాతం నోట్లోండి దుబ్బేస్తుంటారు మాటలన్నీ అట్లా. అందుకనే ఇట్లాంటివన్నీ కొంచెం ఏంటంటే ఆయన పక్కన ఉండే వాళ్ళే చెప్పాలి, ఆలోచించుకొని. వాళ్ళు బయట తిరుగుతారు, ఆయన కంటే వీళ్ళే కదా ఎక్కువ శాతం బయటకు వస్తా ఉంటారు, వాళ్ళకి ఆయనకి చేరవేయాలి. సో అంటే ఏదైనా ఇట్లాంటి చేస్తే బెటర్ గానీ ఆలోచించి అందరికి చేరేలాగా చేస్తే బాగుంటది, ఆలోచించుకొని చేస్తే బాగుంటది. నాన్న ప్రతి వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పులేదు. అంత ఖరీదైన చీర అవసరం లేదు, 500 పెడితే చాలు, లేడీస్ తృప్తి పడతారు అంతే. అదేదో చెత్తలో పడేసి లేకుండా 500 పెట్టినా కూడా హాయిగా. కేసీఆర్ హయాంలో మీకు చీరలు అందడం జరిగిందమ్మా? అందరికీ జరిగినాయి, కానీ అవి కట్టుకునేటట్టయితే లేవు. వాస్తవంగా చెప్పాలి, కట్టుకునేటట్టు లేవు. ఇప్పుడు కొందరికి అందుతున్నాయి, మంచిగా మంచి నువ్వు ఇచ్చినా కూడా ఫలితం లేదు అక్కడ. నువ్వు 500 సారీ ఇవ్వు, అందరికి ఇవ్వు చాలు. 800 నుండి తీసే, ఇద్దరికి డివైడ్ చేస్తే 400 ఇద్దరికి వస్తాయి. అలా ఎందుకు చేయలేదు? నలుగురు ఇవ్వచ్చు అంతే కదా నాన్న. ఎందుకు అనవసరంగా 800 పెట్టుకోవాలి? ఇప్పుడు నేనే ఉండా, నేను కొంటాను అమ్మా 800 ఎందుకు, మాకు ఇద్దరికి వస్తే అత్త కూడా 2 చీరలు కొంటా, 400 కొంటా నేను. జనరల్ గా వెళ్ళి బయటకు వెళ్ళి 400 కొనుక్కుంటా. అట్లా మీరు అలా ఇవ్వండి. ఒక ఇంట్లో తెచ్చుకోవడానికి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ప్రపంచం అంతా ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇవ్వాలంటే నీకు ఆలోచన ఉండాలి కదా, ఆలోచించాలి కదా, ఆలోచించే చేయాలి. ఏదైనా ఇవ్వకపోయినా పర్వాలేదు, మానేసినా పర్వాలేదు, కానీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే ఆయన దెబ్బ పడుతుంది. అస్సలు ఇవ్వకుంటేనే బాగుంటది నన్ను అడిగితే. ఆ శారీసే వద్దు, మానేయడం బెటర్. ఏంటంటే సగం ఇచ్చి ఎందుకు ఆయనకు మాటలు కదా. అదే లేదనుకో, ఏమి ఇక్కడ ఇంకొకటి ఏనా తినే దాంట్లో పెంచండి, రేషన్ షాప్ లో పెంచి ఇవ్వండి వాళ్ళకు. అమ్మ చీర బదులు వచ్చినాయిలే, ఇంట్లో అందరం తింటాం అనుకుంటారు, ఇంట్లో వారికి అందరికి వస్తుంది తిండి కూడా. ఇప్పుడు చీర కట్టుకొని కాసేపు పడిపోతారు, ఇప్పుడు ఆడపడేస్తారు నాన్న. తిండి అయితే నువ్వు ఇచ్చినవి ఒక 4 రోజులు వస్తుంది, లేదా వారం రోజులు తింటారు ఇంట్లో. అది ఎందుకు గుర్తులేదు? అది గుర్తు పెట్టుకోవాలి కదా. అదే నేనైతే చెప్పేది ఆయనకు, రేవంత్ రెడ్డి గారు ఇలాంటివి నేను చెప్పానని కాదు, కానీ మీకు తెలిసే ఉంటది, కానీ దయచేసి చేయండి సార్. ఇలాంటివి చేస్తే అందరికీ కూడా చాలా మంచిగా ఉంటది, కడుపు నిండా తిని మిమ్మల్ని తలుసుకుంటారు. నేను ఇదే చెప్పడము. అదే